హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంగుల్ సంహిత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి కంప్లీట్ గా నేర్చుకుందాం. మిగతా టెన్సెస్ అయినటువంటి ప్రెజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్ సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా డెస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. అలాగే మీరు గ్రామర్ ప్లేలిస్ట్ ని యాక్సెస్ చేయడం ద్వారా గ్రామర్ కి సంబంధించి మిగతా అంశాలు కూడా నేర్చుకోవచ్చు. లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. అసలు ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని మనం ఎప్పుడు వాడతాం? How it is used to talk about ongoing actions that will be completed in the future. అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంకి ఏదైనా పని కొనసాగుతూ కంప్లీట్ అయిపోతే మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. అలాగే ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, పాజిటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, నెగిటివ్ సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, అలాగే క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలో కూడా ఈ వీడియోలో నేర్చుకుందాం. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎగ్జామ్స్లో కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఎటువంటి ఎగ్జాంపుల్స్ ఇస్తారు, ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారు, వాటిని కూడా మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా, అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని నేటి టెక్నాలజీ కాలంలో, నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని కంప్లీట్గా నేర్చుకుందాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ యాక్షన్స్ that will be ongoing and continuous up to a specific point in the future. మొదటిది, భవిష్యత్తులో ఒక పర్టికులర్ టైంకి ఇవి అవి జరుగుతూ ఉంటాయి, ఇంకా కొంతకాలానికి అవి కంటిన్యూ అవుతాయి. అలా జరుగుతూ కంటిన్యూ అవుతూ ఒక పర్టికులర్ టైంలో ఆగిపోతాయి. అలాంటి వాటికి మన ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని వాడతాం. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే విల్ హ్యావ్ బీన్ అండ్ ఇంగ్ ఫామ్ మనం వాడతాం. బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, వి ప్లస్ ఇంగ్ ఫామ్. ఇంగ్ అంటే స్ప్రింగ్ కొనసాగుతూనే ఉంటుంది. అలా కంటిన్యూస్ టెన్స్ అన్నిటికీ లేదా ప్రోగ్రెసివ్ టెన్స్ అన్నిటికీ కూడా మనం ఇంగ్ ఫామ్ వాడతాం. కాబట్టి విల్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ మనం వాడతాం. ఐ విల్ హ్యావ్ బీన్ టీచింగ్, షీ విల్ హ్యావ్ బీన్ కుకింగ్, యూ విల్ హ్యావ్ బీన్ వాచింగ్. ఈ విధంగా మనం ఈ స్ట్రక్చర్స్ని స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మనం సింపుల్ ఎగ్జాంపుల్స్ ద్వారా కంప్లీట్గా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా రాయాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ముందుగా ప్లస్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్. సబ్జెక్ట్ మనకు తెలుసు, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆల్వేస్ బిగిన్ విత్ సబ్జెక్ట్ అండ్ క్వశ్చన్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్ హెల్పింగ్ వర్బ్ ఆర్ క్వశ్చన్ వర్డ్. సో హియర్ హెల్పింగ్ వర్బ్ మనకి విల్ కాబట్టి విల్తో మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం. పాజిటివ్లో సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ వి ప్లస్ ఇంగ్ ఫామ్. ఐ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ వెజిటబుల్స్ ఫర్ 3 months. రేపు డిసెంబర్ వచ్చేటప్పటికి నేను నాన్ వెజిటేరియన్ మానేసి ఓన్లీ వెజిటబుల్సే తిని 3 నెలలు అవుతుంది. ఐ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ వెజిటబుల్స్ ఫర్ 3 months. అలా 3 నెలలుగా కంటిన్యూస్గా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అలా 3 నెలలుగా కంటిన్యూస్గా వెజిటబుల్స్ తింటూ ఉంటాను. అదే నెగిటివ్లో విల్ ప్లస్ నాట్ వాడతాం. అది విల్ ప్లస్ నాట్ వోంట్, షార్ట్ ఫామ్లో వోంట్ అంటాం. ఐ వోంట్ హ్యావ్ బీన్ ఈటింగ్ వెజిటబుల్స్ ఫర్ 3 months. డిసెంబర్ అయిపోయింది అనుకోండి, బై మార్చ్, ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంతా కూడా నేను చక్కగా వెజిటబుల్ మానేసి నాన్ వెజ్ తింటాను కాబట్టి, వెజిటబుల్ మానేసి ఉంటాను కాబట్టి నేను తిన్ను అని మనం చెప్తాం. క్వశ్చన్లో విల్ ప్లస్ ఎస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ we plus inform. Same. Will you have been eating vegetables for 3 months? ఎరా బాబు, డిసెంబర్ వచ్చేటప్పటికి నువ్వు కేవలం నీకు చెప్పాను కదా వెజిటబుల్ డైటే స్టార్ట్ చేయమని, చేస్తూ ఉన్నావా, చేస్తూ ఉంటావా టైం కానీ. I will have been eating vegetables for 3 months. I will have been teaching English for 6 years. I won't have been watching movies for 5 months. Will you have been playing cricket for 6 years? ఈ విధంగా మనం క్వశ్చన్స్, పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఈ మూడింటికి కనీసం 2 ఎగ్జాంపుల్స్ మీ అంతటి మీరు రాసి ఒక పేపర్ మీద మీరు వెరిఫై చేసుకున్నట్లయితే మీకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మీద కంప్లీట్ కమాండ్ అయితే వస్తుంది. వీలుంటే ఏదైనా 1-2 సెంటెన్సెస్ని మీరు కామెంట్ బాక్స్లో రాసి మిగతా వాళ్ళని కూడా ప్రోత్సహించండి. అప్పుడు ఎక్కువ మంది ఒకరిని కంపేర్ చేసుకుని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం సరిగ్గా నేర్చుకోవడానికి అవకాశం వస్తుంది. వీ కెన్ లెర్న్ విత్ కొలాబరేషన్ విత్ అదర్స్. ఇంకా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎంఫసైజెస్ ఆన్ ది కంటిన్యూస్ నేచర్ ఆఫ్ అన్ యాక్షన్ లీడింగ్ అప్ టు ఏ స్పెసిఫిక్ ఫ్యూచర్ టైం. ఏదైనా ఒక పని కంటిన్యూస్గా అవుతుందా లేదా అనేది, వెజిటబుల్స్ తినడం అనేది 3 నెలలుగా సాగుతుందా లేదా, క్రికెట్ ఆడడం అనేది 5 years అవుతుందా లేదా అని, ఏదైనా పని కంటిన్యూస్గా అవుతుందా లేదా అనేటువంటిది మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్
టెన్స్ ద్వారా అర్థమవుతుంది. బై ద టైమ్ వీ అరైవ్ దే విల్ హ్యావ్ బీన్ టెస్టింగ్ ద న్యూ యాప్ ఫర్ అవర్స్. మేము వచ్చేటప్పటికి ఆ కొత్త యాప్ని వాళ్ళు గంటల తరబడి టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇఫ్ యూ నో దట్ విల్ హ్యావ్ బీన్ కెన్ బి కాంట్రాక్టెడ్ విల్ హ్యావ్ బీన్ ఇన్ ఇన్ఫార్మల్ స్పీచ్ అండ్ రైటింగ్. మనకి విల్ హ్యావ్ బీన్ని సింపుల్గా మనం హ్యావ్ని ఇలా కాంటాక్ట్ చేసి వి అని రాసుకోవచ్చు. వుడ్ ప్లస్ హ్యావ్, వుడ్ హ్యావ్ మనం ప్రొనౌన్సియేషన్లో వుడ్ హ్యావ్ అని అంటాం. హ్యావ్ని ఫాస్ట్గా మాట్లాడతారు కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు వుడ్ హ్యావ్ అని క్లియర్ కట్గా డివైడ్ చేయకుండా వుడ్ హ్యావ్ అని ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనకి అర్థమైనట్లే ఉంటుంది, కానీ కన్ఫ్యూజ్ అవుతుంటాం. కాబట్టి సరిగ్గా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. ఎగ్జాంపుల్స్ ముందే అనుకుంటా టెక్నాలజీకి రిలేటెడ్గా తీసుకుందాం. షీ వర్క్ ఆన్ ద కోడింగ్ ప్రాజెక్ట్ ఫర్ 6 hours బై ద టైమ్ ద ప్రజెంటేషన్ స్టార్ట్స్. ఇక్కడ మనకి హింట్ ఏంటంటే బై ద టైమ్ ద ప్రజెంటేషన్ స్టార్ట్స్. ప్రజెంటేషన్ స్టార్ట్ అయ్యే టైంకి, అంటే ఇది ఫ్యూచర్ కాబట్టి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాసుకోవాలి. షీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ ద కోడింగ్ ప్రాజెక్ట్. షీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ ద కోడింగ్ ప్రాజెక్ట్. ఆమె కోడింగ్ ప్రాజెక్ట్ మీద 6 hours పాటు వర్క్ చేస్తూ ఉంటుంది. బై ద టైమ్ ద ప్రజెంటేషన్ స్టార్ట్స్. దే టెస్ట్ ద వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ ఫర్ అ వీక్ బిఫోర్ ద అఫీషియల్ లాంచ్. సో అఫీషియల్ లాంచ్ ఎప్పుడు అవుతుంది, ఇంకా భవిష్యత్తులో ఒక టైం ఇచ్చారు, ఆ షెడ్యూల్ ఈవెంట్కి అది లాంచ్ అవుతుంది. కాబట్టి అప్పటికి వాళ్ళ స్థితి ఏంటంటే దే విల్ హ్యావ్ బీన్ టెస్టింగ్ ద వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ ఫర్ అ వీక్ బిఫోర్ ద అఫీషియల్ లాంచ్. ఈ అఫీషియల్ లాంచ్ ఒక వీక్ ముందర దే విల్ హ్యావ్ బీన్ టెస్టింగ్, వాళ్ళు అలాగా టెస్టింగ్ చేస్తూ ఉంటారు. ఐ స్టడీ ఏఐ టెక్నాలజీ ఫర్ ఇయర్ వెన్ ఐ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ద టెక్ అకాడమీ. నేను టెక్ అకాడమీలో జాయిన్ అయ్యాను, ఏఐకి సంబంధించిన కోర్స్ చేస్తున్నానంటే నెక్స్ట్ ఇయర్కి నేను రిలీవ్ అయ్యేటప్పటికి ఐ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఏఐ టెక్నాలజీ ఫర్ ఎ ఇయర్ వెన్ ఐ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ టెక్ అకాడమీ. 3 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసి మనం ప్రాక్టీస్ చేద్దాం. షీ will have been coding non-stop for 8 hours by the time she submits the project. They will have been researching future innovations for a month before the conference. He will have been building a robot for a year when he unveils it at the tech fair. ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో హింట్స్ లేకుండా మనంతట మనమే కొన్ని వర్బ్స్ని ఊహించి రాసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని నేర్చుకుందాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వీలుంటే మీరు కూడా ఒక ఎగ్జాంపుల్ని ట్రై చేయండి. బై నెక్స్ట్ సమ్మర్ ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ ద ఏ ప్రాజెక్ట్ ఫర్ ఏ ఇయర్. దే విల్ హ్యావ్ బీన్ డెవలపింగ్ అడ్వాన్స్డ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఫర్ మంత్స్ బై ద టైమ్ దే గ్రాడ్యుయేట్. షీ విల్ హ్యావ్ బీన్ డెవలపింగ్ ద యాప్ ఫర్ డేస్ వెన్ ద బీటా వెర్షన్ ఇస్ రిలీజ్డ్. We will have been creating the software for hours before it crashes. The engineers will have been working on the project since last year when it's finally completed. He will have been traveling in the space for months before returning to Earth. They will have been working with AI technology for weeks before the breakthrough happens. మీరు కూడా ప్రతి ఫిల్ ఇన్ ద బ్లాంక్ని ఫిల్ చేయడానికి మీదైనటువంటి ఒక వెబ్ని వాడండి. ఆ విధంగా మీరు కంప్లీట్గా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని అదుపులోకి తెచ్చుకోగలుగుతారు. సో ఇప్పుడు మల్టిపుల్ చాయిస్లో చూద్దాం. 2 ఆప్షన్స్ ఉన్నాయి, కరెక్ట్ అని ఎంచుకుందాం. మనకు ఆల్రెడీ తెలుసు స్ట్రక్చర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో విల్ హ్యావ్ బీన్ వస్తుంది కాబట్టి ఎక్కడైతే విల్ హ్యావ్ బీన్ ఉందో దాన్ని మనం వాడేసుకుంటే ఈజీగా అన్ని క్వశ్చన్స్ రెడీ అయిపోతాయి. షీ విల్ హ్యావ్ బీన్ కోడింగ్ ఫర్ అవర్స్ వెన్ ద సాఫ్ట్వేర్ ఈజ్ రెడీ ఫర్ లాంచ్. They will have been developing futuristic gadgets for years when the company becomes a tech giant. He will have already been researching AI ethics for a decade by the time he publishes the book. We will have been studying virtual reality technology for months when we create the groundbreaking game. The scientists will have been experimenting with nanotechnology for a long time when they make the discovery. Thank you for watching my video patiently. Please subscribe to Angal Samhita YouTube channel.